కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఆంధ్రప్రభ వార్త కూడా వచ్చింది. మరి ఇక్కడ అమ్మ తెలంగాణ వచ్చింది, అలాగే వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్ వచ్చింది, అలాగే ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా అనేక పత్రికలు, పీడిఎఫ్ పత్రికలు, అలాగే సోషల్ మీడియా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కూడా వస్తుంది. మనకు అగ్రేసెల్లి ఆధార్ కార్డు ఉన్నదని చెప్పేసి వాళ్ళు ధైర్యంగా ముందుకు రావడానికి సిద్ధమవుతారు. ఇక ఆంధ్రప్రభ రిపోర్ట్ కూడా వచ్చిండు. మరి ఇక్కడ అందరు కూడా వస్తున్నారు, వార్తలు తీస్తున్నారు, ప్రచారం చేస్తామంటున్నారు. న్యాయం జరిగేంత వరకు కూడా పత్రిక స్వేచ్ఛ ప్రజల్లోకి ప్రత్యేకంగా వెళ్తూ ప్రభుత్వానికి చేరవేస్తామంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆంధ్రప్రభ కూడా వచ్చి మరి వార్త సేకరిస్తున్నాడు. ఇంతకుముందు చూసుకున్నట్టయితే అమ్మ తెలంగాణ కూడా వచ్చింది, అలాగే చూసుకున్నట్టయితే వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్ కూడా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియాలు వస్తున్నాయి, పీడిఎఫ్ పత్రికలు వస్తున్నాయి. ఈ తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో లింగనపేట లో లెవెల్ వంతెన బ్రిడ్జ్ నిర్మాణం పనులపై ప్రత్యేకంగా స్పెషల్ ఫోకస్ వార్తలు రాస్తూ ప్రభుత్వానికి చేరవేస్తాం, ఇక్కడ ఉన్న అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా ప్రత్యేక ప్రభుత్వం నుంచి కూడా స్పందించేట్టు చేస్తామని చెప్పేసి ఈ రోజు వచ్చిన ఆంధ్రప్రభ నుంచి రిపోర్టర్ అయినటువంటి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా పెరియార్ న్యూస్ తరఫున జేహోబా. జిల్లాలో పరిస్థితి అంటారు, ఎవరికి చెప్పి ఊర్చి అంటారు, ఎవరికి చెప్పి అధ్యక్షులు అంటారు. ఇక్కడ ప్రభుత్వ స్టేట్మెంట్ ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే కూల్చిండ్రా, లేకుంటే వ్యక్తిగతంగా వాళ్ళకు వాళ్ళే కూల్చిండ్రా అని ప్రజలు గొంతెత్తారు. అది చూసుకున్నట్టయితే మిషన్ ఉన్నది, అక్కడ మోటార్లు పెట్టినట్టున్నాయి, ఇక్కడ సలాకాను సప్లై చేసిండ్రు, మొత్తం ఎక్కడదక్కడ సాబి చేసిండ్రు. ఇదా రాజన్న సిరిసిల్ల జిల్లాలో లింగనపేట లో లెవెల్ వంతెనపై హై లెవెల్ నిర్మాణంకి ఇదా జిల్లా నుంచి ప్రజా సంఘం తరలి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుంది. సత్యమేవ జయతే, జై హో భారత్, జై భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం.